ఆధ్యాత్మిక జీవితంలో కట్టబడే ప్రతి వ్యక్తికి యేసు నాకు కావాలి, ఆ యేసు కొరకు నేను బ్రతకాలి, భక్తి జీవితంలో నేను కట్టబడాలి అని ఆరాటపడి ఆశపడే ప్రతి వ్యక్తి జీవితానికి ఈ మాట కీవర్డ్. ఈ వాక్యాన్ని పట్టుకొని నువ్వు బ్రతకగలిగితే ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు కట్టబడుతూనే ఉంటావు, దేవుని సన్నిధిలో సాగబడుతూనే ఉంటావు. ఈయన మన దేవుడు. నేనంట మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయకపోతే ఇంకెవరి పక్షాన యుద్ధం చేస్తాడు? నీవు ఆయన నమ్ముకొని వచ్చావు కదా. యేసు ప్రభువే నాకు ఆశ్రయం, ఆయన తప్ప నా బ్రతుకులో మరొక ఆశ్రయం నాకు లేదు. లోకంలో ఎన్ని తిరస్కారాలు నీకు ఎదురైనా నిజదేవుని నమ్ముకున్నందుకు లోకం నేను చిన్నచూపు చూసి దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నా, యేసే నాకు కావాలి. కులం నన్ను వెలివేసిన, సమాజం చిన్నచూపు చూసిన, వీడు తక్కువ కులపు దేవుణ్ణి నమ్ముకున్నాడు అని ఒక అమాయకత్వపు నింద నా మీద వేసిన, చావైనా బ్రతుకైనా యేసే నాకు కావాలని యేసు కొరకు తెగించి వచ్చావు కదా. నేనంట ఆయన కొరకు తెగించి వచ్చిన నీ బ్రతుకులో నీ పక్షాన యుద్ధం చేయకపోతే ఇంకెవరి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు? నిన్ను గెలిపించకపోతే ఇంకెవరిని గెలిపిస్తాడు? కూర్చున్నా లేచినా, త్రోవను వెళ్తున్నా, జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురైనా, అది ఆర్థిక పోరాటమో, అనారోగ్య పోరాటమో, ఆత్మీయ పోరాటమో, కుటుంబంలో నెమ్మది లేని పోరాటమో, ఏ పోరాటంతో నువ్వు వచ్చావో నాకు తెలియదు, కానీ గుండెల్లో ఈ మాట స్థిరపరచుకో. నా దేవుడు నా పక్షమున, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును గనుక మనం ఎన్నటికీ ఓడిపోము. మన దేవుడు ఎవరి పక్షాన యుద్ధం చేస్తాడు? శత్రు పక్షాన. మన దేవుడు విరోధి పక్షాన యుద్ధం చేస్తాడా? ఇప్పుడు భారతదేశపు సైనికుడు ఉన్నాడు, పాకిస్తాన్కి మన భారతదేశానికి యుద్ధం వచ్చిందనుకోండి, భారతదేశ సైనికుడు ఏ దేశం పక్షాన యుద్ధం చేస్తాడు? నేనంట ఒక సైనికుడికే అంత నీతి ఉంటే సైన్యములకు అధిపతి యెహోవా ఇంకెంత నీతి కలిగిన వాడు కదా. భారతదేశ సైనికుడు భారతదేశం సైన్యం పక్షాన పోరాడటం ప్రారంభిస్తాడు. ఈ దేశస్థుడు ఈ దేశ పక్షాన ఎలా యుద్ధం చేస్తాడో, నీ దేవుడు జీవిత రంగంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో నీ పక్షాన నిలవబడి ఆయన యుద్ధం చేసి అపవాదికి అపజయం, నీకు జయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఒకవేళ మీరు అనొచ్చు, అన్నయ్య ఆ మధ్య భారతదేశపు సైనికుల్లో ఒక ఆయన భారతదేశానికి చెందిన రహస్య కాగితాలన్నీ పలానా శత్రు దేశానికి పంపించి ఆ దేశ పక్షాన పరోక్షంగా యుద్ధం చేసాడట కదా. ఆ సైనికులు నమ్మదగిన వారు కాదేమో. నీవు నమ్మిన నీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. అందుకనే కూర్చున్న లేచిన ఈ భక్తి జీవితం నేను చేయలేను అని అనుకోకు. ఈ పరిశుద్ధ జీవితం జీవించడం నా వల్ల కాదు అని అనుకోకు. అయ్యో ఈ పాపలోకంలో పవిత్రంగా బ్రతకటం నా వల్ల కాదు అని అనుకోకు. ఈ ఘనమైన దేవుని సేవ చేయటం నా వల్ల కాదు అని అనుకోకు. నువ్వు కాదు సేవ చేసేది, నీ దేవుడు నీ చేత సేవ చేయిస్తాడు. నీవు కాదు యుద్ధం చేసేది, నీ పక్షాన దేవుడే నిలవబడి ఆయన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. కూర్చున్నా లేచిన మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును గనుక మనం ఎన్నటికీ ఓడిపోము. ఎప్పుడైనా భర్త నిరాశతో నిస్పృహతతో ఇక మనం గెలవలేమేమో, మన బ్రతుకులో జయమనేది సుదూర తీరాలకు వెళ్ళిపోయిందేమో, విజయంతో దేవుని సన్నిధిలో నిలవబట్టం తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో విజయం మనకంత దూరం అయిపోయింది అని కృంగిన స్థితిలో ఒకవేళ నీ భర్తే ఉంటే, ఒకవేళ నీ భార్య ఉంటే, ఒకవేళ నీ కడుపున పుట్టిన బిడ్డలే, ఈ చదువుల్లో నేను గెలవలేం, ఈ పవిత్రమైన జీవితంలో మేము గెలవలేం, ఓడిపోయాము అని కృంగిన స్థితిలో వాళ్ళు ఉంటే, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబ్లెట్ ఏంటి, ఆ ట్యాబ్లెట్ అను వాళ్ళతో మన దేవుడు మన పక్షమున, రే నాన్న ఏడవకరా, అయ్యా కృంగిపోకు, అమ్మా దిగులు పడకో, వేదనతో కూర్చోకు, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును గనుక అపవాది ఓడిపోతాడు, ఆయన పిల్లలైన మనం గెలుస్తాం. ఎందుకు? ఈయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నేను ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఈ అద్భుతమైన కథ విన్నా. సండే స్కూల్లో టీచర్ గారు పాఠం చెప్తా,
యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అని అంటే కింద కూర్చున్న పిల్లలంతా అన్నారట, లేదు సార్, మన దేవుడైన యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏది లేదు, ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏది లేదు అని అంటూ ఉంటే ఒక పిల్లోడు లేచి అన్నాడట, మేడం, మన దేవునికి శాతకాని 2 ఉన్నాయి మేడం. యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏది లేదని మీరంటారు, నేననే మాట ఏంటంటే మన దేవునికి చేతగానివి 2 ఉన్నాయి. ఆ మాట అంటంతో టీచర్ గారికి బీపీ 190కి పోయిందంట. దేవునికి అసాధ్యమైందా, ఏంటో చెప్పు. ఆ పిల్లోడు లేచి అంటాడట, మేడం, నంబర్ 1, మన దేవునికి పాపం చేయటం చేత కాదు మేడం అన్నాడట. వీడు చెప్పింది కూడా కరెక్టే కదా. రెండోది ఏంటో చెప్పరా అంటే, ఆయన నమ్మిన బిడ్డలను ఏనాడు చేయి విడవటం దేవునికి చేత కాదు. నీ శరణాగతున్నయ్యా, నేను నమ్ముకొని బ్రతుకుతున్నా, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు, నీ మీద ఆధారపడి జీవిస్తున్నా అయ్యా. నాలాంటి భక్తులు నీకు కోట్ల కొలదున్నారేమో, కానీ నాకు మాత్రం నీ ఒక్కడివే దేవుడు. నాలాంటి భక్తులు, నేను కాకపోతే ఇంకొకడు నీకు దొరుకుతాడేమో. ఒకవేళ నేను కాదని వెళ్ళిపోయినా నాలాంటి వాళ్ళు కోట్ల మంది నీకు దొరుకుతారేమో. నా బ్రతుకులో నాకు మాత్రం నీ ఒక్కడివే నాకు దేవుడు అయ్యా. నిన్ను నమ్ముకొని నేను బ్రతుకుతున్నానయ్యా. నీ పాదాలు నేను విడిచిపెట్టనయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని బ్రతుకు. అమ్మ నిన్ను విడిచిపెట్టిందేమో, నాన్న నిన్ను విడిచిపెట్టాడేమో, తోబుట్టువులు నిన్ను విడిచిపెట్టారేమో, నమ్మిన వాళ్ళే నట్టేట ముంచి అనాథలాగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. నీవు నమ్మిన నీ దేవుడు జీవితంలో నిన్నెన్నడూ విడవని దేవుడు. దావీదు భక్తుడు అంటాడు, ఈ దేవుడు సదాకాలమునకు దేవుడని మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎప్పటి వరకు? అది దావీదుకి ఇచ్చిన ప్రత్యక్షత. నేను కొత్త కీర్తన రాశా ఈ మధ్య, తెలుసా? నేనేమని అంటాను తెలుసా? ఈ దేవుడు మరణం తర్వాత కూడా నడిపిస్తాడు. మరణం వరకు నడిపించేవాడు మాత్రమే కాదు, మరణం తర్వాత కూడా ఈ దేవుడు నడిపిస్తాడు. ఏ పోరాటంతో నువ్వు వచ్చినా, ఏ పోరాటంతో నువ్వు కూర్చున్నా, గుండెల్లో నుండి మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును గనుక మనం ఓడిపోము.